Osama. Hi, This is welcome to our channel. Sorry. day 2 trip. ట్రైనింగ్ ఇద్దాం హరిసైట్ ట్రైనింగ్ ఇద్దాం ఎలా మాట్లాడాలో ఏంటో. దిస్ ఇస్ డే 2 ఆఫ్ అవర్ ట్రిప్ అండ్ వీఆర్ ఇన్ వైజాగ్. ఇట్ ఈస్ ట్రైనింగ్ ఇయర్ డే. వర్షం పడ్డప్పుడు వైజాగ్ బాగుంటుంది అని అంటారు, చూద్దాం. ఫస్ట్ మేమైతే టీటీడీ టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్ చాలా బాగుంది, అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా, అంతమంది రష్ క్రౌడ్ ఉన్నా సరే కానీ ఏ మాత్రం నాయిస్ లేకుండా ప్రశాంతంగా ఉంది. అండ్ ఆ టెంపుల్ కూడా హిల్ టాప్లో ఉంది. చుట్టూ చూస్తే కొండలు, సముద్రం వ్యూ, ఇంకా మొత్తం గ్రీనరీ. ఒకవైపు చూస్తేనేమో సిటీ వ్యూ ఉంటుంది, ఇంకో వైపు చూస్తేనేమో కొండలు ఉంటాయి మొత్తం. సో చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ అనిపించింది. సో మీరు అలా కొంచెం నడుస్తూ కిందికి వెళ్ళారంటే అక్కడ నుండి మీరు బీచ్ని కూడా చూడొచ్చు. లైక్ ఇట్ ఈస్ వెరీ నైస్. అసలు వ్యూ అది ఎక్స్పీరియన్స్ చేయాలి ఎవరైనా సరే, అంత బాగుంది. అండ్ అక్కడ నుండి మేము స్ట్రైట్ అవే భీమిలీకి స్టార్ట్ అయిపోయాము. భీమిలీ బీచ్ కూడా చాలా బాగుంది అండ్ క్రౌడ్ తక్కువ ఉండే ప్లేస్ అది. యూజువల్లీ మనము నేచర్ని ఎంజాయ్ చేయాలి, నేచర్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళు, క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు భీమిలీ బీచ్ అండ్ రిషికొండ ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో మీరు అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. పర్ ఫోటో మీకు 15 to 20 రూపీస్ చార్జ్ చేస్తారు. అలా ఫోటోషూట్ కూడా చేపించేసేసుకోవచ్చు మీరు. ఇప్పుడే బీచ్ అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఎక్కడికి అబ్బా? I think కైలాసగిరి అనుకుంటున్నాం. కాకపోతే మధ్యలో లంచ్ కాగుతాం కావచ్చు. లంచ్ అయ్యాక కైలాసగిరి అండ్ ఆల్. సో మేము ఋషికొండ బీచ్ వచ్చాము. లంచ్ అయిపోయింది, లంచ్ అయిపోయాక ఋషికొండ బీచ్. అండ్ గెస్ వాట్, వీఆర్ గోయింగ్ ఫర్ స్పీడ్ బోటింగ్. కాకపోతే అవుట్ఫిట్స్ సూటబుల్గా లేవు, కానీ ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చేదాకా తెలియదు ఇది ఉంటుందని. ఏం కాదు, ఒకరు చచ్చిపోతే రూమ్కి వెళ్ళి మార్చుకుంటాం. స్పీడ్ బోట్ అవుట్ఫిట్స్. సో వెయిటింగ్ ఫర్ ఆర్ టర్న్. వచ్చాక స్పీడ్ బోటింగ్ అయ్యాక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. బాయ్. స్పీడ్ బోటింగ్ ఇస్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ టైం కాబట్టి నేనేమన్నా అంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నా నాకు తెలియదు, కానీ నాకు చాలా బాగా అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది? నేను చాలా సార్లు ఎగినా, నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. మధ్యలో తనని అనొద్దు కానీ ఎగురుతుంది బోట్. చాలా బాగా అనిపించింది, ఫన్ ఎక్స్పీరియన్స్. అండ్ మళ్ళీ మేము ఋషికొండ బీచ్ అయిపోయాక మేము కైలాసగిరికి వెళ్ళాము. అక్కడ మేము లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడే శివుడిది అండ్ పార్వతీ అమ్మవారిది స్టాచ్యూస్ ఉంటాయి కదా, అవి ఆల్రెడీ చూసేసామని చెప్పేసి, ఆ రోప్వే అవన్నీ చూసామని చెప్పేసి అది అవాయిడ్ చేసాము. జస్ట్ ఇక్కడ ఏదో కొత్తగా త్రిశూలంది వ్యూ పాయింట్ పెట్టారు, బాగుంటుంది అని చెప్తే చూడ్డానికని వచ్చాము. అండ్ నిజంగా ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంది. అంటే మొత్తం ఈస్టర్న్ ఘాట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ నుండి. అండ్ సేమ్ మన సిమిలర్ టు హైదరాబాద్ లాగానే ఉంటుంది వైజాగ్ కూడా, కాకపోతే సిటీ మొత్తం కొండల చుట్టూ స్కాటర్ అయిపోయి ఉంటుంది. మీరు చూస్తే ఇప్పుడు ఈ వ్యూ ఎంత బాగుందో, ఇక్కడ నుండి ఇలా ఉంటుంది వ్యూ. సో రూమ్కి వచ్చాము, డ్రెస్ చేంజ్ చేసుకున్నాం, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అంటే కూడా ఇంకా కంప్లీట్గా ఏం కాదు, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చున్నాను. హరి ఏదైనా ఫుడ్ తీసుకొస్తా అని వెళ్ళాడు. సో బేసికలీ ఈరోజు ఎక్కువగా క్లిప్స్ షూట్ చేయడం కుదరలేదు. సో wherever it is possible I tried capturing few clips.
కానీ బేసికలీ ఐ వాంట్ గివ్ యూ అన్ ఓవర్ వ్యూ బిఫోర్ ఎండింగ్ దిస్ వ్లాగ్. ఏంటంటే ఫస్ట్ మేము మార్నింగ్ లేచి బీచ్ సన్ రైజ్ చూద్దాం అనుకున్నాము. నిన్న చాలా టైర్డ్ అయిపోయేసరికి పొద్దున్న లేవలేకపోయాను. ఇక హరి కూడా సర్లే అని చెప్పేసి తను ఇంకా నేను లేకుండా ఎలా వెళ్తాను అని చెప్పేసి తను ఆగిపోయాడు. కాకపోతే మాకు హోటల్ ఆపోజిట్లోనే లైక్ రోడ్ క్రాస్ చేస్తే బీచ్ ఉంటుంది అనమాట. సో ఇది నియర్ బై భీమ్లీ దగ్గర తీసుకున్నాము ఈ హోటల్. సో అంటే భీమ్లీ దగ్గర అంటే మరీ భీమ్లీ కాదు, భీమ్లీకి ఇక్కడ నుండి ఈజీగా ఒక 20-25 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నాము హోటల్. బాగుంటుంది, కొంచెం పెంట్ హౌస్ టైప్లో ఉంది. బయట ఒక ప్రైవేట్ స్పేస్ లాగా ఉంటుంది అనమాట, ఎవరు రారు అలా. సో కొంచెం బాగుంటుంది కదా అని తీసుకున్నాము. నెక్స్ట్ మార్నింగ్ లేచాక బీచ్ ప్లాన్ పోయాక ఇక సరే అని లేచి మెల్లగా 9:30-10 అయింది లేచేసరికి. ఇక అప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి మెల్లగా సో అక్కడ నుండి మేము వెళ్ళింది టీటీడీ టెంపుల్. సో ఫస్ట్ టీటీడీ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసేసుకొని సాటర్డే కదా దర్శనం చేసేసుకొని ప్రసాదం తీసుకొని మళ్ళీ అక్కడ నుండి వి వెంట్ టు ఎక్కడికి వెళ్ళాము మేము, భీమ్లీకి వెళ్ళాం. భీమ్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ బీచ్లో ఫొటోస్ దిగాము. అక్కడ బీచ్లో ఒక నియర్లీ 2 hours స్పెండ్ చేస్తాం మేము. అక్కడ నుండి మళ్ళీ రిటర్న్లో మేము వీ హ్యాడ్ లంచ్ అయిపోయాక వి వెంట్ టు ఋషికొండ బీచ్కి వెళ్ళాము. అక్కడ స్పీడ్ బోటింగ్ చేసాము. యాక్చువల్లీ జెట్ స్కీ ఉంటుందేమో అనుకుంటే జెట్ స్కీ లేదంట. కాకపోతే మా అదృష్టం ఎలా ఉందంటే సరే పారాగ్లైడింగ్ కూడా ట్రై చేద్దాము అనుకుంటే పారాగ్లైడింగ్ వల్ల అక్కడ ఏదో ఇష్యూ అయింది ఆ బోట్ది. సో ఈ రోజుకి పారాగ్లైడింగ్ క్లోజ్ అండి, లేదు అని చెప్పేసి అన్నారు. ఇక సర్లే స్పీడ్ బోట్ అయినా దొరికింది కదా, అదృష్టం బాగుంది అని చెప్పేసి ఇక స్పీడ్ బోట్ తీసుకున్నాము. అక్కడ ఉన్నాము, కొంతసేపు ఆ బీచ్లో కూర్చున్నాము. లైక్ కామ్నెస్. ఋషికొండ అంటే ఆర్కే బీచ్తో కంపేర్ చేస్తే ఋషికొండ బీచ్లో క్రౌడ్ తక్కువ ఉంటారు. కొంచెం మనము ఆ స్పీడ్ బోటింగ్ అదంతా కాకుండా ఇంకొంచెం ఇటు రైట్ సైడ్కి వస్తే కొంచెం బాగుంది. అంటే పీస్ఫుల్గా మీరు అక్కడ కూర్చొని మన మైండ్ని కామ్గా పెట్టుకొని జస్ట్ అలా వాటర్ వచ్చి మన కాళ్ళని తాకుతూ ఉంటే ఆ మూమెంట్ చెప్పడం కంటే ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది, ప్రాక్టికల్గా ఉంటేనే తెలుస్తుంది. సో ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ థెరపీ. నేను హరితో కూడా అన్నాను అప్పుడప్పుడు ఇలా రావాలి ఈ ట్రిప్స్కి, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంది. నా ఐఫోన్ స్టోరేజ్ అయిపోయింది. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బ్యాకప్ కోసం. వీడియోస్ ఇవన్నీ రేపు ఏదో ఒక ట్రై చేస్తాను బ్యాకప్కి, అంటే ఏదైనా ఒక డ్రైవ్లోకి లైక్ మార్చుకోవడానికి. సో ఋషికొండ బీచ్కి వెళ్ళాము, అక్కడ బాగుంది. భీమ్లీ కూడా అంతే, క్రౌడ్ తక్కువ ఉంటుంది, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. మనం వెళ్ళి ఒక లైక్ మనకి కొంతమంది ఉంటారు క్రౌడెడ్ ప్లేసెస్ నచ్చదు అనేవాళ్ళు. సో దే కెన్ ఆప్ట్ ఫర్ భీమ్లీ అండ్ ఋషికొండ బీచెస్. సో ఋషికొండ తర్వాత వి వెంట్ టు కైలాసగిరి. యాక్చువల్లీ నేను వైజాగ్కి ఇంతకు ముందే వచ్చాను ఒకసారి, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మా ఫ్యామిలీ ట్రిప్ వైజాగ్ అండ్ అరకు వచ్చాం. సో ఆ శివుడిది ఉంటుంది కదా, సో అది ఆల్రెడీ చూసాం కదా అని చెప్పేసి ఇప్పుడు కొత్త అట్రాక్షన్ ఒకటి త్రిశూలం పెట్టారు. సో అదొకటి చూద్దామని చెప్పేసి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళి చూసేసి వచ్చాము. సో అక్కడ నుండి దెన్ వి వెంట్ డౌన్ టు బీచ్ రోడ్ మన ఆర్కే బీచ్ దగ్గర. సో వీ హ్యాడ్ సమ్ వాక్ అండ్ అక్కడ ఉన్న స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేసాము అండ్ బీచ్ పక్కన నడుస్తూ వెళ్ళాము. సో ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ, బాగుంది. స్ట్రైట్ అవే హోటల్ రూమ్కి వచ్చేసాం. హోటల్ రూమ్కి వచ్చిన తర్వాత సో చాలా టైర్డ్ అయిపోయాం. ఇక హరి ఏమో ఫుడ్ తీసుకొస్తాను అన్నాడు. సో దట్స్ హౌ day 2 ended. And tomorrow we are planning to visit Araku. మార్నింగ్ స్టార్ట్ అవ్వాలంట. సో చూద్దాం. ఇప్పటివరకు నా కంటెంట్ నచ్చి ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. And also, as I've said in my previous video, I'm a beginner. So, please, ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. లైక్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్స్. ఈ సెక్షన్స్ మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అంటే ఐఎమ్ డెఫినెట్లీ ఓపెన్ ఫర్ పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ feedback. So, yeah. Thank you. Bye-bye.